కొన్ని కథలు వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తాయి. కానీ వాటి ముగింపు దగ్గరికి వచ్చేసరికి మనిషి దేవుడిని చూసే విధానం మారిపోతుంది. జీవితాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. ఎందుకంటే కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు యాదృచ్ఛికలాగా కనిపిస్తాయి. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు మాత్రమే వాటన్నిటి మధ్య ఉన్న కనిపించని సంబంధం అర్థమవుతుంది. ఇది అలాంటి కథ. ఢిల్లీకి చెందిన అంకిత్ అనే ఒక సాధారణ మనిషి కథ. పెద్ద భక్తుడు కాదు, రోజు ఆలయాలు తిరిగేవాడు కాదు, గంటల కొద్దీ పూజలు చేసేవాడు కాదు. కానీ తన జీవితంలో ప్రతి ముఖ్యమైన నిర్ణయం ముందు ఒక్కసారి మాత్రం ఆగి దేవుడితో మాట్లాడేవాడు. ఇది నాకు మంచిదైతేనే జరగాలి, కాదంటే ఏదో ఒక అడ్డంకి పెట్టి ఆపేయి. అంతే. అతని ప్రార్థన అంత చిన్నదే, కానీ ఆ ఒక్క అలవాటు నెమ్మదిగా అతని జీవితాన్ని మార్చడం మొదలుపెట్టింది. అదీ మొదలైంది ఒక చిన్న కోరికతో. ఆ రోజుల్లో కలర్ స్క్రీన్ ఫోన్ అంటే పెద్ద విషయం. అంకిత్కు కూడా ఒక మంచి ఫోన్ కొనాలి అనిపించింది. కానీ శాలరీ రావడానికి ఇంకా టైం ఉంది, పెళ్ళి కూడా దగ్గర పడుతుంది. అప్పుడు అతని తండ్రి చెప్పాడు, ఇంట్లో అందరికీ కావలసినవి తీసుకుంటున్నాం, నీ కోరిక మాత్రం ఎందుకు ఆపాలి? అంకిత్ ఆనందపడ్డాడు. తనకు తెలిసిన ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్కి వెళ్ళాడు. కానీ అతను ప్రతిసారి చేసే ఒక పని ఉంది. షాప్లోకి వెళ్ళే ముందు కళ్ళు మూసుకొని నెమ్మదిగా అన్నాడు, బాబా, ఈ ఫోన్ నాకు మంచిదైతేనే కొనిపించు, కాదంటే నేనే వెనక్కి వెళ్ళిపోయేలా ఏదో జరగాలి. అంతే. లోపలికి వెళ్ళాడు. షాప్ యజమాని అతనికి ఒక ఖరీదైన ఫోన్ చూపించాడు. అది అంకిత్ బడ్జెట్కు మించి ఉంది. కానీ ఇప్పుడున్న డబ్బు ఇవ్వు, మిగతాది తర్వాత ఇవ్వు అన్నాడు. అంకిత్ ఆల్మోస్ట్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనిషి అవసరం అతని నిర్ణయాలను బలహీనపరుస్తుంది. అప్పుడు ఆ ఫోన్ ఆన్ కాలేదు. మళ్ళీ ప్రయత్నించారు. మళ్ళీ చివరికి ఛార్జర్ పెట్టగానే ఫోన్ నుంచి పొగ వచ్చింది. అక్కడే అంకిత్ నిశ్శబ్దంగా ఆగిపోయాడు. ఆ రోజు అతను మొదటిసారి ఒక విషయం గమనించాడు. కొన్నిసార్లు దేవుడు మన కోరిక తీర్చడు. ముందుగా మనల్ని తప్పుదారులు వెళ్లకుండా ఆపుతాడు. ఆ తర్వాత అతనికి అదే ఫోన్ తక్కువ ధరకే మరో చోట దొరికింది. చిన్న సంఘటన, కానీ అక్కడ నుంచి అతని నమ్మకం పెరగడం మొదలైంది. నేను అడిగితే ఎక్కడో ఎవరో వింటున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత అతని పెళ్లి రోజు వచ్చింది. ఇంట్లో ఆనందం, బంధువులు, సెలబ్రేషన్స్. కానీ ఆ రోజు ఉదయం నుంచి ఆకాశం మారిపోయింది. భారీ వర్షం, గాలి, తుఫాన్. పెళ్లి జరిగే ప్రదేశం ఆల్మోస్ట్ పాడైపోయింది. పెళ్లి కూతురు ఇంట్లో భయం మొదలైంది. ఈరోజు పెళ్లి జరుగుతుందా లేదా? అంకిత్ ఇంట్లో కూడా అందరూ టెన్షన్లో ఉన్నారు. అప్పుడు అతను నేరుగా ఇంటి మందిరం దగ్గరకు వెళ్ళాడు. బాబా శ్యామ్ విగ్రహం ముందు నిలబడి ఈసారి కొంచెం కోపంగా మాట్లాడాడు. ఇది సరైంది కాదు. మా ఇంట్లో ఎంత పెద్ద రోజు అనేది నీకు తెలుసు. ఇంకా 5 నిమిషాల్లో వర్షం ఆగాలి. అతని అమ్మ భయపడింది. అలా మాట్లాడుకు అంది. కానీ కొన్ని నిమిషాల తర్వాత వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఎండ వచ్చింది. పెళ్లి కూతురు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అని. పెళ్లి చాలా బాగా జరిగింది. అంకిత్ దేవుడిని నమ్మేవాడు. కానీ ఇక్కడ నుంచి అతను దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అది భక్తి కాదు, ఒక సంబంధం. కానీ జీవితం ఎవరిని చాలా కాలం కంఫర్టబుల్గా ఉండనివ్వదు. పెళ్ళై 8 నెలలు గడిచాయి. ఇంట్లో బంధువుల్లో చిన్న చిన్న మాటలు మొదలయ్యాయి. డాక్టర్ని చూపించండి, ఏదైనా సమస్య ఉందేమో. కొన్ని మాటలు మనిషి బయట నుంచి కాదు, లోపల నుంచి విరగ్గొడతాయి. చివరకు అంకిత్ మరియు అతని భార్య ఒక ప్రసిద్ధ గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళారు. టెస్టులు జరిగాయి, రిపోర్ట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆ డాక్టర్ చెప్పిన ఒక్క మాట ఆ ఇద్దరి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఖాళీ చేసింది. మీ భార్య ఎప్పటికీ తల్లి కాలేరు. ఆ గది నిశ్శబ్దమైంది. కల్పన కళ్ళల్లో నీళ్లు. అంకిత్ మాత్రం డాక్టర్ వైపు చూస్తూ అన్నాడు, మీరు చదివింది ఇంకా పూర్తి కాలేదనుకుంటా. డాక్టర్ షాక్ అయింది. అతను మళ్ళీ అన్నాడు, సమస్య ఉంటే నాలో ఉంటుంది, ఆమెలో కాదు. అది కోపం కాదు, అది ప్రేమ. కొన్నిసార్లు నిజమైన ప్రేమ అంటే ఎదుటి మనిషి బాధను కూడా తన మీద వేసుకోవడం. ఆ రోజు వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఆ రాత్రి అంకిత్ పూర్తిగా విరిగిపోయాడు. మొదటిసారి బాబా శ్యామ్ ముందు కూర్చొని ఏడిచాడు. ఇలా అయితే మమ్మల్ని బ్రతికించొద్దు. కొన్ని ప్రార్థనల్లో మాటల్లో ఉండవు, గాయాల్లో ఉంటాయి. అక్కడి వరకు అతను దేవుడిని నమ్మేవాడు. కానీ ఇక్కడ నుంచి అతనికి తన కంట్రోల్ పూర్తిగా పోయిందని అర్థమైంది. డబ్బు ఉపయోగం లేదు, లాజిక్ ఉపయోగం లేదు, సైన్స్ కూడా నో చెప్పేసింది. మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన క్షణం అదే. అతను పూర్తిగా హెల్ప్లెస్గా ఫీల్ అయ్యే క్షణం. ఎందుకంటే అక్కడ నుంచి మనిషికి 2 మార్గాలు మాత్రమే మిగులుతాయి. ఒకటి పూర్తిగా విరిగిపోవడం, లేదా కనిపించని దేనినో పట్టుకొని నిలబడడం. అంకిత్ రెండోది ఎంచుకున్నాడు.
అక్కడి నుంచి అతను బిలీవర్గా కాదు పార్టిసిపెంట్గా అయ్యాడు. ఒక నెల తర్వాత కల్పన గర్భవతి అయింది. మొదట వాళ్ళే నమ్మలేదు. ఆ తర్వాత మళ్ళీ టెస్టులు జరిగాయి, మళ్ళీ రిపోర్ట్లు వచ్చాయి. ఆ డాక్టర్ రిపోర్ట్స్ను చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఇది మెడికల్గా సాధ్యం కాదు. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఎందుకంటే ఆమె దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, సైన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఆ రోజు వాటిలో ఏది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు? అంకిత్ నెమ్మదిగా నవ్వాడు. డాక్టర్ పేరు ఖాటు శ్యామ్. ఆ రోజు ఒక డాక్టర్ ఓడిపోయింది, కానీ ఒక విశ్వాసం గెలిచింది. తర్వాత ఆ డాక్టర్ ప్రతివారం వాళ్ళ ఇంటికి వచ్చేది, డబ్బు తీసుకోకుండా, కేవలం నేను కూడా ఏదో చెయ్యాలి అనే భావంతో. చివరికి కల్పనకు జంట పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒకప్పుడు తల్లి కాలేరు అన్న మహిళ ఇప్పుడు ఇద్దరు పిల్లలతో వడిలో పట్టుకుంది. సమయం గడిచింది, పిల్లలు పెద్దవుతున్నారు, ఇంట్లో ఆనందం పెరిగింది. అప్పుడు కొత్త ఇల్లు కట్టాలని నిర్ణయించారు. ఒక పెద్ద ఫ్లాట్ కూడా చూశారు, అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కానీ అంకిత్ మళ్ళీ అదే చేశాడు. బాబా బాబా ఈ స్థలం మంచిదైతేనే ముందుకు వెళ్ళాలి. మరుసటి రోజు ఒక పండితుడు ఆ స్థలం చూసి అన్నాడు, ఈ స్థలం బాగోలేదు, పక్క వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ ముందు ఇల్లు కట్టుకోబోయిన వాళ్ళకి ప్రమాదం జరిగింది అని. అక్కడే అంకిత్ తన పర్సులో ఉన్న బాబా శ్యామ్ ఫోటోను తీసి చూసి నవ్వాడు. అంటే మాకన్నా ముందే నువ్వు వచ్చి చూసేసావా అని. అది భక్తి మాత్రమే కాదు, ఒక సంబంధం. అతను దేవుడిని భయపడలేదు, తన మనసులో ఉన్నదే మాట్లాడేవాడు. బహుశా అందుకే అతని సమాధానాలు కూడా వచ్చాయేమో. చివరికి అంకిత్ అర్థం చేసుకున్న అసలు విషయం, మిరాకిల్స్ అంటే ఆకాశం చీలి వెలుతురు రావడం కాదు, మనిషి పడిపోవాల్సిన చోట ఒక్క అడుగు వెనక్కి ఆగిపోవడం, తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండిపోవడం, పూర్తిగా చీకటి కనిపిస్తున్న సమయంలో కూడా ఎక్కడో ఎవరో నన్ను చూస్తున్నారు అని నమ్మగలగడం. బహుశా దేవుడు జీవితాన్ని మార్చడు, కానీ మనిషి పూర్తిగా విరిగిపోయినప్పుడు మళ్ళీ నిలబడేంత ఆశ మాత్రం ఇస్తాడు. అది మిరాకిల్ కాదు, అది మనిషి మరియు విశ్వాసం మధ్య ఉండే కనిపించని సంబంధం.